God I have ever met in India till today. భారతదేశంలో ఇప్పటి వరకు కూడా నేను కలుసుకున్న దైవజనులు అతి గొప్ప దైవజనుడు భక్త్ సింగ్ గారు. I've heard many preachers. నేను ఎంతో మంది బోధలు విన్నాను. Yeah, they're all clever preachers. వాళ్ళు ఎంతో తెలివిగా బోధించేవాళ్ళు. But man of God, కానీ దైవజనుడు, who knew God, దేవుణ్ణి ఎరిగిన దైవజనుడు, I knew one man. నాకు ఒక మనిషే తెలుసు. That was Brother Bhakt Singh. ఆయనే సహోదరుడు భక్త్ సింగ్ గారు. And he was much older than me. He was 36 years older than me. నాకంటే ఆయన 36 సంవత్సరాలు పెద్దవాడు. But he loved me very much. నన్ను ఎంతగానో ప్రేమించేవాడు ఆయన. Because my father knew him before I was born. ఎందుకంటే నేను పుట్టక ముందే నా తండ్రి గారు ఆయనకు తెలుసు. So when I was a little baby, Brother Bhakt Singh laid his hands on me and prayed that I would grow up to be a servant of God one day. నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు భక్త్ సింగ్ గారు వచ్చి నా తల మీద చేతులుంచి నేను పెద్దయినాక దైవ సేవకుడిగా మారాలని నా గురించి ప్రార్థన చేశారు. Yeah, I believe God answered his prayer. నేను అనుకుంటున్నాను దేవుడు ఆయన ప్రార్థన విన్నాడని. And then he conducted our marriage. తర్వాత మా వివాహం కూడా ఆయనే చేశారు. He only suggested my wife to me. నా భార్యను ఆయనే నాకు సంబంధం తెచ్చారు. And one thing I noticed when I observed his ministry, తన పరిచర్యలో నేను గమనించిన ఒక్క విషయం ఏంటంటే, he would not go anywhere where people invited him. ఆయన ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేవాడు కాదు. He would pray, ఆయన ప్రార్థన చేసేవాడు, listen, ప్రభు యొక్క స్వరం వినేవాడు. sometimes long time, now many days. కొన్నిసార్లు ఎన్నో దినాలు పట్టేది ఆ విధంగా చేయడానికి. And he would hear and go where God told him to go. అప్పుడు ఆయన విన్నప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళేవాడు. All the others he'd say, I can't come. మిగిలిన వాళ్ళందరికీ నేను రాలేనని చెప్పేవాడు. And he would only go where he heard God told him to go. కాబట్టి ప్రభు ఇక్కడికి పలానా చోటకి వెళ్ళమని ఏదైతే వింటాడో అక్కడికే వెళ్ళేవాడు. I observed his life. ఆయన జీవితాన్ని నేను గమనించాను. And his ministry. తన పరిచర్యను. And I saw wherever he went, he planted a church. నేను ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘం నాటబడేది. I said, this is amazing. ఎంతో గొప్ప ఆశ్చర్యం. This is the best way to work. దేవుని యొక్క పని చేయడానికి ఇది ఎంతో శ్రేష్టమైన విధానం. Not just going here and there like Martha and doing so many things. ఏదో మార్తా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేయటం కాదు. Listening, then doing. దేవుని యొక్క స్వరం విని చేయటం. And I saw that and I said, Lord, that's what I want to do. నేను దాన్ని చూసినప్పుడు నేను కూడా ప్రభువుకి చెప్పాను, దేవా నేను కూడా ఈ విధంగానే చేస్తాను. When I grew up, I don't want to just accept every invitation and go here, there and everywhere. నన్ను ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి ప్రతి చోటకి వెళ్ళటం కాదు. I have only one life. దేవా నాకుంది ఒకటే ఒక జీవితం. And I want that life to be fruitful. ఆ జీవితం అంతా కూడా ఫలభరితంగా ఉండాలి. And if I listen to you, it can be more fruitful than if I go and do something myself. ప్రభువా నా అంతటి నేనే చేసేదానికంటే కూడా నీ మాటలు విని చేస్తే అది ఎంతో ఫలవంతంగా ఉంటుంది. And I got a picture. నాకు ఒక సాదృశ్యం ఈ విధంగా ఉంది. That